అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ దోసనైతే మీకు తయారు చేసి చూపిస్తానండి. ఇక దోస అంటేనే మన ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్‌గా బియ్యంతోనూ, లేదంటే బియ్యం అవాయిడ్ చేసి కొర్రలతోనూ కొంచెం చాలామంది తయారు చేసుకుంటున్నారు కదండీ! ఇక నేనైతే మా ఇంట్లో అప్పుడప్పుడు ఏమైనా ఇవన్నీ అవైలబుల్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా కూడా చేసుకుంటానండి దోసను. చాలా హెల్తీగా ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. హ్మ్. ఇక నల్లేరండి ఇది. నల్లేరు మనకి అవైలబుల్‌గా ఉంటే వేసుకోవచ్చు. లేదంటే లేదు. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. లేకపోతే మీకు చూపించిన వాటితో వేసేసుకోవచ్చండి. ఇక ఒక కప్పు మినపగుండు తీసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు రాజ్మా గింజలండి. తర్వాత ఒక అరకప్పు సజ్జలు. ఒక ముప్పావు కప్పుకలాగా సోయా గింజలండి ఇవి. సోయా గింజలు తెలుసు కదండీ మీకు కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా! అవి. ఇక 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. మీరు ఒక కప్పు కొర్రలు గాని, రాగులు గాని, సామలు ఇలా ఉంటాయి కదండీ! అరికెలు అలాంటివి ఏమన్నా తీసుకోవచ్చు. ఇక నేనైతే 2 కప్పులు రైస్ అయితే తీసేసుకున్నాను దీనికి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి అవి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్న తర్వాత ఈ బియ్యం అయితే కడగనవసరం లేదండి. ఎందుకంటే నేను ఇవి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం శుభ్రంగా బాగు చేసేసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడిగి సారబెట్టి ఎండలో పెట్టుకుంటే మాత్రం మనకి ఎప్పుడైనా సరే ఇన్‌స్టంట్‌గా ఇలా వేసేసుకోవచ్చండి. ఇక పురుగు పట్టడం కూడా ఉండదు. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి రేషన్ బియ్యం. ఇక ఇవొచ్చేసరికి చూసారా ఎంత బాగా ఒక 5, 6 గంటలైతే నానబెట్టేసుకున్నానండి. నానబెట్టేస్తే ఇంత బాగా చక్కగా నానిపోయినాయి ఇవన్నీ కూడాను. ఇక నేనైతే మిక్సీలో వేయనండి. గ్రైండర్‌లోనే వేస్తాను. మెత్తగా వస్తాయి చాలా. ఇక గట్టిగా అనేది మనకి ఇడ్లీ, దోస ఏదైనా సరే గట్టిగా వస్తదండి మిక్సీలో వేసుకుంటే. ఎప్పుడు కూడా గ్రైండర్‌లో ఏసుకోండి. ఉరుము కూడా అవుతది కదా మనకి పిండైతేను. ఇక నల్లేరు కూడా శుభ్రంగా ఇలా బాగు చేసేసుకొని, అవి నలుగుతూ ఉండగానే ఇలాగ మొత్తం అన్ని తీగ అన్నీ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, అవి నలుగుతున్నప్పుడే వేసేసుకోవాలండి. మన వీడియోలో ఒక నల్లేరుతో కర్రీని కూడా చేసి పెట్టాం కదండీ! ఇక అందరూ చూసే ఉంటారు. ఇక దోస అయితే ఈ విధంగానండి. పప్పులు ఇలా మనకి పిండి నలిగేటప్పుడు చక్కగా వేసేసుకోవడమే ముక్కలుగా కట్ చేసుకొని. అది వేసిన స్టెప్ అయితే మిస్ అయింది మీకు. ఏమనుకోవద్దండి. ఇక పిండైతే చూసారా ఎంత చక్కగా నలిగిపోయినాయో అన్నీ కూడాను. ఇక తీసేసుకొని ఒక గిన్నెలోకి పిండి మరీ గట్టిగాను కాదు, మరీ పలచగాను కాదు. ఈ విధంగా తీసుకుంటే మాత్రం పిండి 2, 3 రోజులున్నా కూడా మనకి పులిచినా కూడా చక్కగా నిలవుంటుందండి. ఇది ఒక 2, 3 గంటలైతే నానాలి. చక్కగా పులుస్తదండి. మంచి గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవుతదంటారు కదండీ! మనకి పులవడం వల్ల. ఇక అరుగుదల కూడా చక్కగా అవుతదండి. ఇక తర్వాత పిల్లలకి మనకి ఇంకా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే గనక దానిపైన ఒక ఎగ్గేసేసి ఇక ఎగ్ దోస అంటే పిల్లలందరూ ఇష్టంగానే తింటారు కదండీ! నెక్స్ట్ దానిపైన క్యారెట్ తురుము, ఉల్లి తరుగు, ఇంకా పిల్లలు తినగలిగితే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేను ఇందులో అయితే వేయలేదండి. కొంచెం సాల్ట్ పైన వేసేసుకొని, పైన నూనె బదులుగా నెయ్యి వేసుకుంటే మాత్రం అది ఆవు నెయ్యి ఉంటే వాడండి ప్లీజ్. చాలా చాలా మంచిది కదండీ! పిల్లలకు ఏంటి, పెద్దలకేంటి అందరికీ చాలా మంచిది. ఇక నెయ్యితో చాలా మంచి టేస్ట్ కూడా బావుంటుంది కదండీ దోస అయితేను. ఇక అలా తీసేసుకొని చక్కగా మనకి బ్రేక్ అయితే అవ్వదండి. దోస చక్కగా వచ్చేస్తాయి మీకు. తర్వాత మనం సాయంత్రం పూట ఎప్పుడైనా చపాతీలు తింటూ ఉంటారు కదండీ! డైట్ చేస్తున్నాం అలాగని చెప్పేసి షుగర్ పేషెంట్లు గట్టా తినరు కదండీ నైట్ పూట. ఎక్కువ చపాతీకి చూస్తారు. చపాతీ బదులుగా ఈ విధంగా గనక చేసుకుంటే మాత్రం చాలా హెల్త్‌కి మనకి అన్ని ప్రోటీన్స్ ఇచ్చినట్టు కూడా అవుతుంది కదండీ! ఇక మీకు చట్నీతో చక్కగా ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు. దోస కూడా చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. ఇక ఇంట్లో ఉండే కారప్పొడి వీటిలతో కూడా మనం ఇలా వేసేసుకోవచ్చండి దోసలని. ఇక నేను నువ్వుల పొడి ఉంటే వేశాను. ఇక ఆవకాయ పచ్చడితో కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బావుంటది కదండీ! ఇక వీడియో చూస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఉంటానండి మరి.